ఎనిమి స్నైపర్ను కాల్పులు చేయడానికి ప్రేరేపించేందుకు కొత్త రిక్రూట్ రక్తంతో మసకబారిన తన గుడ్డను ఒక రాయి మీద ప్రదర్శించాడు. స్నైపర్ అతని మాయను నమ్మాడు. తర్వాత రిక్రూట్ ఆ రాయిని దాటి మరోవైపు వెళ్లి తుపాకీ గింజను ఉపయోగించి మళ్లీ శత్రువును కాల్పులకు ప్రేరేపించాడు. స్నైపర్ వెంటనే కాల్చాడు. కానీ తుపాకీ శబ్దం ద్వారా స్నైపర్ ఉన్న స్థలాన్ని రిక్రూట్ ఇప్పటికే గమనించిపోయాడు. అయితే రిక్రూట్ స్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. రాయి సంరక్షణ ఉన్నా అతని గాయాలపై తలపడటానికి శరీరానికి శక్తి లేదు. శత్రువు తనను తక్కువ అంచనా వేసేలా చేయడమే అతడికి ప్రతీకారం తీర్చుకునే ఏకైక మార్గం. కొత్త రిక్రూట్ గ్రెనేడ్ను బయటకు తీశాడు. మళ్లీ అదే మాయ చేసినట్లుగా విసిరాడు. శత్రువు కాల్పులు చేస్తుండగా గ్రెనేడ్ పేలింది. అది పెద్దగా దూరంలో పేలినందున స్నైపర్ నవ్వాడు. కానీ ఈ సాధారణంగా కనిపించే రిక్రూట్ అస్సలు ఒక స్నైపర్ మాస్టర్. ఇప్పటికే 214 హత్యలు చేసినవాడు. కానీ శత్రువు స్నైపర్ కూడా తక్కువవాడు కాదు. అతను తన హెల్మెట్ను తీసి ఒక డమ్మీ తయారు చేశాడు. రిక్రూట్ను మోసం చేయాలనే ఉద్దేశంతో. తర్వాత కొత్త స్థానం వైపు కదిలాడు. తాను చాలా తెలివైనవాడని అనుకున్నాడు. కానీ రిక్రూట్ మరింత చతురుడు. అతను ఒక చెంచాను తీసి దానిని తన షూకి కట్టి దాన్ని మెల్లిగా ముందుకు చాపాడు. ఇలా ప్రయత్నించిన తరువాత ఒక్కసారిగా తుపాకీ ఎత్తి మరోవైపు పడుకుని వేచి ఉన్నాడు. తన ఓపిక కోల్పోయిన శత్రువు స్నైపర్ చివరకు కాల్పులు జరిపాడు. వెంటనే రిక్రూట్ తుపాకీతో తిరిగి కాల్చి శత్రువును నేరుగా లక్ష్యంగా చేశాడు.